అందరికీ నమస్కారం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఫైనల్ రిజల్ట్ను ప్రకటించడం జరుగుతూ ఉంది. ఫైనల్ రిజల్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకసారి గతంలోకి వెళ్తే మార్చి 2021న ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఈ కోవిడ్ మహమ్మారి ఉధృతం, మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ ఏ విధంగా తన తీవ్రతను ప్రదర్శిస్తూ మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి నడపలేని పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క పరీక్షలు నిర్వహించే క్రమంలో మరి ఈ యొక్క కోవిడ్ వ్యాధి బారిన విద్యార్థులు పడకుండా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ మే 5న నిర్వహించాల్సినటువంటి పరీక్షలు అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోస్ట్పోన్ చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, అది మే 5 నుంచి 23 వరకు జరగాల్సినటువంటి పరీక్షలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. చివరకు మళ్ళా నిర్వహించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ను అనుసరించి జూన్ 25వ తారీఖున ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2021 థియరీ ఎగ్జామినేషన్స్ను రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి అప్పుడు సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి ఆ యొక్క అఫిడవిట్లో కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క పరీక్షలు మరి రద్దు కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఉటంకిస్తూ పరీక్షలు రద్దు చేస్తూ అందరినీ పాస్ చేయడం జరిగిందని చెప్పి కూడా వారికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు వారి ఆదేశాల అనుసరించి ఈ యొక్క థియరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ మార్క్స్ను 31 జూలై 2021 లోపల ప్రకటించాలని చెప్పి వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అనుసరించి ఈరోజు అంతకన్నా ముందుగానే ఆల్మోస్ట్ ఒక వారం రోజుల ముందుగానే ఈరోజు ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021కు సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షల ఫలితాలను, దానికి సంబంధించినటువంటి మార్క్స్ను ఈరోజు వెల్లడించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్స్ మొదలైనప్పటి నుంచి మార్చ్ 2021కు షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అన్నీ జాగ్రత్తగా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ కొన్ని ఎగ్జామ్స్ను నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్స్ అది 24 మార్చ్ 2021 నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ 27 మార్చిన నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి, అట్లాగే వొకేషనల్ కోర్సు సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా 31 మార్చ్ నుంచి 24 ఏప్రిల్ వరకు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, దాని తర్వాత 5th మే నుంచి మొదలు పెట్టాల్సినటువంటి
థియరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోలేకపోవడం, ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు మరి అప్పుడున్న పరిస్థితుల్లో చూసి ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరీక్షల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ ఈ యొక్క పరీక్షలను రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క మార్కుల విషయానికి వస్తే ఇతర రాష్ట్రాలు మార్కులు ఇస్తున్న నేపథ్యంలో ఏదో ఒక దాన్ని ఒక ఆధారంగా తీసుకొని ఒక కాన్సెప్ట్ అంటే ఒక మెథడాలజీని ఫాలో అవుతూ సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఉదాహరణకు సిబిఎస్ఈ వాళ్ళు, ఐసిఎస్ఈ వాళ్ళు ఒక 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత సెకండ్ ఇయర్ మార్క్స్ కలుపుకొని మార్క్స్ ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు ఆమోదం పొంది వారు విడుదల చేసిన పరిస్థితి ఒకటైతే, తెలంగాణలో మరి ఫస్ట్ ఇయర్ మార్క్స్ను ఆధారంగా తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితులు ఒకటైతే, ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మెథడాలజీని ఫాలో అవుతూ మార్కులు ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి అట్లాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇతర అధికారులు అందరం కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. శ్రీమతి ఛాయారతన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, వారి ఆధ్వర్యంలో ఒక సమగ్రమైన కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో మార్కులు ఏ విధంగా ఇవ్వాలనే అంశం మీద ప్రధానంగా దృష్టి సారించి ఒక ఫార్ములా ఇవ్వాలని చెప్పి వారికి ఉత్తర్వులు ఇస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సుదీర్ఘంగా చర్చించిన మేరకు వాళ్ళు ఒక ఫార్ములాను ఎవాల్వ్ చేస్తూ సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్కు ఏ విధంగా మార్కులు ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఇయర్ 2019-20లో పూర్తి చేసుకొని 2021 సంవత్సరానికి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షకు మరి అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మరి ఈ యొక్క పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఏ విధంగా మార్కులు ఇవ్వాలని చెప్పినప్పుడు వారు ఒక మెథడాలజీ ఇస్తూ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను మరి ఈరోజు ప్రభుత్వం ఆమోదిస్తూ ఈరోజు ప్రకటించే ఈ యొక్క మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫార్ములాను బేస్ చేసుకుంటూ ఈ యొక్క విద్యార్థుల యొక్క మార్కుల్ని అసెస్ చేస్తూ ఈరోజు వారికి ఈ రిజల్ట్ను ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క ఫార్ములా ఏంటంటే, మొత్తం మార్కులకు గాను 30% వెయిటేజీ 10వ తరగతి పరీక్షల్లో థియరీ ఎగ్జామినేషన్లో బెస్ట్ 3 సబ్జెక్ట్స్ను తీసుకొని దాని యావరేజ్కి ఆ బెస్ట్ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అత్యధిక మార్కులు పొందినటువంటి 3 సబ్జెక్టుల యొక్క సగటును తీసుకొని దానికి 30% వెయిటేజీ ఇవ్వడం, మిగిలిన 70% వెయిటేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వారు సాధించినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో సబ్జెక్టు వారీగా అన్ని సబ్జెక్టులను పరిగణలోకి తీసుకొని దానికి 70% యాడ్ చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ను డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఇక థియరీ మార్క్స్ తర్వాత ప్రాక్టికల్స్కి వస్తే, ప్రాక్టికల్ మార్క్స్ ఏవైతే విద్యార్థులకు మరి అవసరమో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం పూర్తయిన నేపథ్యంలో యాక్చువల్ మార్క్స్, వాళ్ళకి ఏవైతే యాక్చువల్ మార్క్స్ వాళ్ళు సాధించారో ఆ యాక్చువల్ మార్క్స్ను ఇందులో చూపిస్తూ ఈరోజు రిజల్ట్ను డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఇది జనరల్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సెస్ అందరికీ వర్తించడం జరుగుతుంది. ఎవరైనా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా, ఫీ పే చేసి ఉంటే
అందరికీ మినిమం మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఫెయిల్డ్ అండ్ యాబ్సెంట్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మినిమం పాస్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ మార్క్స్ యాక్చువల్ మార్క్స్ ఎవరికైతే యాక్చువల్ మార్క్స్ వచ్చాయో ఆ యాక్చువల్ మార్క్స్ మరి అవార్డ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా ఫెయిల్ అయిన ఈ సబ్జెక్ట్లో ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినా యాబ్సెంట్ అయినా వారికి కూడా మినిమం 35% మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక ఈ యొక్క ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైతే అపియర్ అయినారో ఫీ పే చేశారో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ కూడా మినిమం పాస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక రెగ్యులర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అడ్మిటెడ్ ఇంటూ ఫస్ట్ ఇయర్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2021 వీళ్లకు ఫీ కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ పాస్డ్ విత్ మినిమం పాస్ మార్క్స్ in all the paid subjects and they are promoted to second year intermediate examination for the year 21-22. అర్థమైందా? కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క పద్ధతిలో మరి ఈరోజు మార్క్స్ అవార్డ్ చేసిన దానికి వారు సంతృప్తి చెందకపోతే వాళ్లకు మళ్ళా ఇంకొక రెగ్యులర్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడతాయో అప్పుడు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక అవకాశం ఇవ్వడానికి మరి మేము అనుమతిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైనా కూడా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు మరి ఒక కమిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ఈ యొక్క డిస్ప్యూట్స్ను రీజాల్వ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మరి వెబ్సైట్స్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఆ వెబ్సైట్స్ అడ్రస్ కూడా మరి మీకు తెలియజేయడం జరుగుతుంది. సుమారు 5,08,672 మంది విద్యార్థులు, అందులో బాలురు 2,53,138 మంది, బాలికలు 2,55,534 మంది, వెరసి 5,08,672 మంది విద్యార్థులు మరి ఈరోజు దీని ద్వారా మరి లబ్ధి పొందుతూ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ కూడా సుమారు 11,125 మంది ప్రైవేట్ క్యాండిడేట్లు కూడా ఇందులో ఉన్నారు. మొత్తంగా 5,19,797 మంది విద్యార్థులు మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ద్వారా మరి వారికి మార్క్స్ మెమోను అందించడం జరుగుతుంది. ఈ యొక్క మార్క్స్ ఈ మెమోస్ ఏవైతే ఉన్నాయో వీటిని షార్ట్ మెమోస్ 26వ తారీఖు నుంచి మరి సాయంత్రం 5 గంటల నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా మరి మార్క్స్ అవార్డ్ చేసినటువంటి విద్యార్థులకు ఈ మార్క్స్ ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ మార్క్స్ను తెలుసుకోవచ్చని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైనా కూడా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా గ్రీవెన్సెస్ కూడా వెబ్సైటు, ఈమెయిల్ ఐడి, తర్వాత వాట్సాప్ నంబర్ను కూడా ఈరోజు మరి తెలియజేస్తున్నాం. రైట్.
బెటర్మెంట్ గురించి ఎవరైనా కూడా సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ పరీక్షలు కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఓల్డ్ మార్క్స్ను మాత్రమే ఏవి చేంజ్ చేయకుండా మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ సబ్జెక్ట్స్కు అప్లై చేశారో వాళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్ మార్క్స్ వితౌట్ ఎనీ చేంజ్ అదేవిధంగా అవార్డ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు కాబట్టి. బట్ రాబోయే రోజుల్లో రెగ్యులర్గా ఏదైనా రిటర్న్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా మళ్ళీ అందరికీ మరొక అవకాశం ఇవ్వడానికి వీలు కల్పిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్ని కాదు, 3 బెస్ట్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసే కదా సార్. ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళకి కదా ఇది, ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళకి కదా, ఇప్పుడున్న సెకండ్ ఇయర్ ఇది ఎవరికి సెకండ్ ఇయర్ వాళ్ళకే కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పాస్ చేసాము వాళ్ళకి అలాగే ఉంటాయి వాళ్ళకు. చెప్పండి. సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు అంటే 2021లో సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు 10th క్లాస్ ఎప్పుడు 17-18లో. అవును, లాస్ట్ ఇయర్ ఎక్కడ క్యాన్సిల్ చేసాం? లాస్ట్ కండక్ట్ చేసాంగా 10th క్లాస్. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం ఇప్పుడే క్యాన్సిల్ చేయడం. మేము లాస్ట్ టైం కండక్ట్ చేసాం కదా. లాస్ట్ టైము మేము ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ దగ్గర ఈ కోవిడ్ ఈ వైరస్ దీని యొక్క ప్రభావం అప్పుడు ప్రబుల్తా వచ్చింది. అప్పుడు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించడం కష్టమైంది. సో అప్పుడు నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువ పెట్టడం, అక్కడే వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ మరి ఇన్విజిలేటర్స్ను ఎక్కువ పెంచి మరి అనేక ఏర్పాట్లు చేసి మొత్తానికి అవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడే క్యాన్సిల్ చేయడం. అదే చెప్పింది ఇప్పుడు, అదే చెప్పింది 70%, అది కూడా 70% వెయిటేజీ ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 450 అనుకోండి, 450 మార్కులు మొత్తానికి తీసుకొని 450కి 300 వచ్చింది అనుకోండి, 300/450 ఇంటూ 70%. సో 70% వెయిటేజ్ దానికి ఇచ్చాం, 30% వెయిటేజీ 10th క్లాస్కి ఇచ్చాం. దీనివల్ల చాలామందికి లబ్ధి చేకూరుతుంది. ఇది అయిపోయిందా? రిజల్ట్ గురించి వేరే తీసుకుందాం, ఫస్ట్ రిజల్ట్ గురించి ఇద్దాం, అంతే కదా. పిల్లలకి అది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సో మార్క్స్ అన్నీ వచ్చాయి, ఏదో విధంగా మార్క్స్ రావాలి, అది కూడా యాక్చువల్ మార్క్స్కు వాళ్ళ పెర్ఫార్మెన్స్కు దరిదాపుగా ఉండాలి, దగ్గరలో ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈస్గా మేము ఆమోదిస్తూ ఈరోజు ఈ రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తాం. వాళ్ళు పరీక్షలు కండక్ట్ చేయలేదు కదా, యాజ్ అండ్ వెన్ సిచ్యుయేషన్ ఇంప్రూవ్స్ అప్పుడు మేము పరీక్ష పెడతాం. పరీక్ష పెట్టినప్పుడు అవకాశం ఇస్తాం, పట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ అంతా బాగుంటుంది, థర్డ్ వేవ్ లాంటిది ఏం లేకుండా ఉంటే. ఇప్పుడు అందరినీ ప్రమోట్ చేసాం. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోలేకపోయాం కాబట్టి ఫస్ట్ ఇయర్ను సెకండ్ ఇయర్గా ప్రమోట్ చేసాం. 2021లో ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఇయర్, ఇప్పుడు 21-22లో. ఇప్పుడు అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ప్రమోట్ పాస్ అయ్యారో వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలి కదా, డిగ్రీ కోర్సెస్కి వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా సెకండ్ ఇయర్ ఇప్పుడు ఉన్నారు కదా, రాస్తున్నారు కదా, కాబట్టి ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ లాగా సంథింగ్ లైక్ బెటర్మెంట్ మళ్ళీ ఇంకో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తే కండక్ట్ చేస్తాం. టైం ఉంది కదా, ఇంకా చాలా 1 year ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పాస్ తోటి సరిపెట్టుకోలేని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా. వాళ్ళకు బెటర్మెంట్ లాగా ఒక ఫుల్ లెంగ్త్లో యాజ్ ఇట్ ఈస్గా ఫుల్గా వాళ్ళకు రెగ్యులర్ ఎగ్జామినేషన్ లాగా అన్ని సబ్జెక్ట్స్లో పరీక్షలు పెడతాం. ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్ అడ్మిషన్ చేయాలని చెప్పి ఈరోజు మరి సెక్రటరీ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూశారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్స్ అంతా కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. లాస్ట్ టైం కూడా మేము చేసాం అడ్మిషన్లు. చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70% అడ్మిషన్ చేసిన తర్వాత కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు స్టే ఆర్డర్ ఇస్తూ నెక్స్ట్ ఇయర్ మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు
మరి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ ఇయర్ ఖచ్చితంగా ఆన్లైన్ అడ్మిషన్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. ఏ 40 మంది ఆ జీవో స్టే ఆర్డర్ ఉంది కదా, అది స్టే ఆర్డర్ ఉంది కదా, స్టే ఆర్డర్ ఉంది కోర్టు, దాని మీద స్టే ఆర్డర్ కోర్టులో ఉంది సబ్జుడిస్. అంతే అంతే కదా, అంతే కదా బాగా కోర్టులో ఉంది, కోర్టు అది దాని మీద స్టే ఉంది కాబట్టి మనం పోలీస్ స్టేషన్ ప్రిపేర్స్ అంతే, సింపుల్, యాజ్ సింపుల్ అది. నచ్చిన ఇంకా 10th క్లాసా ఇస్తాం, ఒక మేబీ నెక్స్ట్ వీక్ లోపల ఇచ్చేస్తాం. అది కూడా ఆల్మోస్ట్ రిపోర్టు సెక్రటరీ గారికి సబ్మిట్ చేసిన జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిటీ ఒక అనాలిసిస్ చేసింది. రిపోర్ట్స్ అంటే బోత్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అవి ఇవి ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలకు, అంటే పోయిన సంవత్సరం కూడా మనం 10th క్లాస్ పరీక్షలు నిర్వహించుకోవడం కుదరలేదు కాబట్టి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా వీలైతే మార్కులు ఇవ్వడానికి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని బేసిస్ చేసుకొని మరి నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ వీల్ అనౌన్స్ బిఫోర్ 31st సార్, అది కూడా. సో ఇస్తాం, నెక్స్ట్ వీక్ ఇస్తాం. అసెస్మెంట్ ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తాంలేండి, మండే ఇస్తాం. ఇప్పుడెందుకు, మండే చెప్తాం కదా. అది నాకైతే రాలేదు రిపోర్టు, బట్ వాళ్ళు కమిటీ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు సెక్రటరీ. మేము అందరికీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము అందరం కలిసి అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నారు, వ్యవస్థలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్న ఒకటి ఉంది, వారు ఇచ్చే విధి విధానాలు మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. అడ్మిషన్స్ కానివ్వండి, లేకపోతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో కానివ్వండి, లేకపోతే క్లాసెస్ రన్ చేయడంలో కానివ్వండి, సిలబస్ కానివ్వండి. మరి ఇవన్నీ ఇంత స్పష్టంగా మేము చెప్పిన తర్వాత కూడా పదే పదే ఎవరైనా ఉల్లంఘనలో పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాం. ఈ అడ్మిషన్స్ ఏవైతే మీరు చెప్తా ఉన్నారో వెరిఫై చేస్తాం, వాళ్ళకి అడ్మిషన్స్ కూడా అలాట్ చేస్తాం మేము. మీరు అన్నారు కదా అడ్మిషన్స్ వాళ్ళు చేయగానే మేము ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్స్ చెప్తారా, మా సెక్రటరీ గారు మాట్లాడతారు దాని గురించి. ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మేము అది ఎట్లా ముందుకు తీసుకుపోతాం అనే దానికి మేము క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.